హలో ఫ్రెండ్స్, హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ నాగుల చవితి. మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ నాగుల చవితి. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి నేను ఒకటి అనుకుంటే మరొకటి అయింది. అంటారు కదా, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని చెప్పేసి అలాగే అయింది ఫ్రెండ్స్. అమ్మ చాలా రోజులైంది సాయం చేసి, పెళ్ళయ్యాక సాయం చేయడమే మానేసావు, కొంచెం నువ్వులు సెలముడి దంచి కొంచెం ఉండలు చుట్టమ్మని చెప్పారు. అమ్మ అయితే సరేనమ్మా అని చెప్పేసి నేనైతే హెల్ప్ చేశాను. కజ్జిమేట తెలుసు కదా ఫ్రెండ్స్, నాగుల చవితి రోజు పుట్టలో వేస్తారు కదా, అదేనండి. పుట్ట దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఆ నాగేంద్రుడి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మ నాన్న పూజ చేస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మీకు కూడా అలాగే అయితే కామెంట్ పెట్టండి. పూజ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ప్రసాదం ఎప్పుడెప్పుడు తిందామా, క్రాకర్స్ ఎప్పుడెప్పుడు కాల్ చేద్దామా అని చెప్పేసి నాకైతే అలానే అనిపించేది. అప్పుడు నేను అనుకుంటే మా పిల్లలు కూడా సేమ్ అలానే అయ్యారు. అమ్మమ్మ తొందరగా క్రాకర్స్ పెట్టు అని చెప్పేసి, అందుకని అమ్మ నాన్న తొందరగా పూజ పెట్టేశారు, క్రాకర్స్ స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్. అక్కడైతే ఇంకా చాలా క్రాకర్స్ కాల్చుదామనేసి అమ్మమ్మ వాళ్ళకైతే అల్లరి పెట్టారు మా పిల్లలు అయితే. ఫ్రెండ్స్, నాకైతే మా చిన్ననాటి ఈ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. మా ఫ్రెండ్స్ మేమైతే ఆడే పాడే ఆ వయసులో ఇవన్నీ తిరుగుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అవి నాకు గుర్తుకొచ్చాయి. చాలా బాధ అనిపించింది, కానీ చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. చాలా రోజులు అయింది కదా ఇవన్నీ చూసి. ఈ లొకేషన్ మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లొకేషన్ నచ్చితే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.